బీటెక్ స్టూడెంట్ వాడు అఫెన్స్ ఎలా చేస్తాడో తెలుసు, అఫెన్స్ నేరం. వాడు చాలా తెలివైనడు. మరలా ఈ లైవ్లో చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ టూకీగా మాట్లాడతా. ఆడెంత ఎలా తెలివిగా చేస్తాడంటే, ఎఫ్ఐఆర్ పడకుండా ఉండాలంటే స్థిరంగా ఉన్న ఏరియాలో దొంగతనం చేస్తే ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది కనుక వాడు స్థిరంగా ఉన్న దగ్గర దొంగతనం చేయడు. మరి ఏం చేస్తాడు? ప్రయాణంలో దొంగతనం చేస్తాడట. ఇన్ని తెలివితేళ్ళు చూడండి. ప్రయాణంలో దొంగతనం అంటే రైలు ఎక్కి నీట్గా ఇన్సర్ట్ చేసుకుని డాక్టర్ గారిలాగా, నీట్గా ఇన్సర్ట్ చేసుకుని సివిల్ ఇంజనీర్ లాగా చేసుకుని స్టైల్గా అక్కడ నిలబడి కిటికీ దగ్గర అలా ఇలా చూస్తూ డొల్లు రైబన్ స్పెట్స్ పెట్టుకుని, అది 100 రూపాయలు ఉంటుంది, అది పెట్టుకుని దాన్ని ఇలా తీసి అలా పోజు కొట్టేసరికి ఈ పోజును చూసి తెంగరతో ఉంటుంది చూసారు, అది ఇలా చూసేస్తుంటుంది అనమాట ఆవిడ. అలా చూసేస్తుంటే నీకోసమే నేను ఇక్కడ అన్నట్టు ఈడు చూస్తాడు. చూసిన వెంటనే ఆవిడ అనుకుంటుంది ఈ దేవుని కలిపిన భవిష్యత్తు అన్నట్టు ఈవిడ చూస్తుంటుంది. చూసిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటాడు. బాగా జాగ్రత్తగా చూసి నీకోసం ఈ ట్రైల్ ఎంచుకుంటూ దూకేస్తాడు చూస్తాడు. చూసిన తర్వాత ఈ తింగర చూసి 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 అలసిపోయి నిద్రపోతు చూసారా. నిద్రపోయిన తర్వాత మెల్లగా మాట్లాడుతూ డోంట్ వరీ నేను ఇక్కడే ఉన్నానుగా, హ్యాపీగా నిద్రపోండి మీరు అంటాడట. ఆడ హ్యాపీగా నిద్రపోద్ది ఆవిడ. ఇటు ముసి నవ్వులు, ఈ డొల్లు బిల్డప్ అంతా చూసి నిద్రపోయిన తర్వాత చక్కగా బ్యాగ్ తీసుకుని నీట్గా పక్క స్టేషన్ దిగిపోయి వచ్చేస్తాడు. అయిపోయింది. బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఆ స్టేషన్ సీరియస్గా ఆడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఒరే నువ్వు ఎందుకురా ట్రైన్లో దొంగతనాలు చేస్తా అంటే, ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి ఒరిస్సా. ఎక్కడ ఒరిస్సా అండి? ఒరిస్సా వరకు వెళ్తాడు దొంగతనాలు. అక్కడ వరకు నువ్వు ఎందుకు వెళ్తావురా అని అడిగితే వాడు ఏం చెప్పాడు చెప్పిన, అన్న ప్రయాణంలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఏ ఏరియాని వేస్తారు, అందుకనే ప్రయాణంలో చేస్తాను. ఏం తెలియదు అలా బీటెక్ చూసారా ఏం చేస్తారని చూడండి. తెలివితేటలు పెరిగాయి. బిల్డప్కు పోతే ఎలా ఉంటాయి చెప్పినా, ఒకరోజు మనకి తన్నులు తప్పు. బిల్డప్ అంటే మాట గుర్తొచ్చింది.